సెకండ్ పాయింట్, ఇంతకుముందు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఎట్లా థింక్ చేసేవాళ్ళు అంటే స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటే పెద్ద ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటే ఈజీగా నేను ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాను, అంటే ఎక్కువ అవర్స్ అంటే ఎక్కువ మార్క్స్ అన్నట్లుగా, ఎక్కువ అవర్స్ అంటే ఎక్కువ ర్యాంక్స్ అన్నట్లుగా ట్రీట్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు పేరెంట్స్లో వచ్చిన మైండ్ సెట్ ఏంటి అంటే, సో స్టూడెంట్స్ని ప్రాపర్గా పేరెంట్స్ అనలైజ్ చేసుకుంటున్నారు. ఓకే, మా అబ్బాయి లేదా మా అమ్మాయి సో మెరిట్ కాబట్టి ఎక్కువ స్టడీ అవర్స్ ఉన్నా సరే ఒకలా ఉంటుంది, లేకపోతే మా అబ్బాయి తను సో ఒక యావరేజ్ స్టూడెంట్, సో యావరేజ్ స్టూడెంట్ కాబట్టి తనకు పర్సనలైజ్డ్గా ఎడ్యుకేషన్ ఇచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలిగేటటువంటి కాలేజెస్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా వచ్చిన చేంజ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ స్కెడ్యూల్ చూస్తున్నారు. ఎక్కువ అవర్స్ పెట్టేస్తే ఎక్కువ టైం ఉన్నట్లు కాదు. ఇప్పుడు ఎక్కువ అవర్స్ పెట్టేసి అక్కడ జూనియర్ లెక్చరర్స్ లేకుండా, సీనియర్ లెక్చరర్స్ లేకుండా, డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు లేకుండా టైం వేస్ట్ చేసేస్తున్న కాలేజీలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు 6:30 to నైట్ 10:30 వరకు స్టడీ అవర్స్ పెడతారు, కానీ 6:30 to 7:30 స్టూడెంట్స్ స్టడీ అవర్కి వచ్చి నిద్రపోవటం, వాళ్ళకి ఎవరు డౌట్స్ చెప్పేవాళ్ళు లేకపోవడం, నైట్ కూడా 9:30 to 10:30 సో హై ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం, సో దానివల్ల తర్వాత రోజు క్లాసులు వాళ్ళకి అర్థం కాకపోవడం, ఆ మెంటల్ ఎబిలిటీస్ మిస్ అవ్వటం, సో ఇవన్నీ కూడా అంటే మైండ్ ఫోకస్ మిస్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ వచ్చిన మార్పు ఏంటి అంటే బ్యాలెన్స్డ్ స్కెడ్యూల్ ప్లస్ కాన్సెప్ట్ క్లారిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే స్కెడ్యూల్ పెద్దగా ఉండే కంటే కూడా బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ స్కెడ్యూల్ ఉండాలి. సో ఆ స్కెడ్యూల్లో కాన్సెప్ట్ ఫ్యాకల్టీ ఎంత క్లారిటీగా చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్.